చేస్తే నేను కూడా ఒక పికిల్ బాల్ టీం కొనుక్కుంటాను. నా దగ్గర టీం పేరు రెడీ ఉంది, నల్లకుంట నాటీస్, చిక్కడపల్లి చీతాస్. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఫిక్స్ అవుదాం. సంక్రాంతికి రిలీజ్ Jan 14 మీరు హిట్ చేస్తే నేను కూడా శోభితతో కూర్చుంటా ఓనర్ లాగా. సో సినిమా హిట్ అయినట్టయితే మీరు పికిల్ బాల్ టీమ్ కొంటాను అని చెప్పారు. ఇంతకీ ఏ పికిల్ కొంటున్నారు? ఆవకాయ, నిమ్మకాయ? 1 second. Yes, I'm very interested about the pickle ball team. ప్రొడ్యూసర్ గారు ఏమి ఇస్తారో దాన్ని బట్టి డిపెండెంట్. మా ప్రొడ్యూసర్ గారు ఇచ్చే గిఫ్ట్ బట్టి అది ఆవకాయ పికిల్ బాల్ అనేది డిసైడ్ చేస్తాం. నేను ఇందాక చూసాను ఆయన దగ్గర 2 kinds of keys. మీ కార్ అనుకుంటాను. మేబీ ఆ సెకండ్ కి మందే అయి ఉండొచ్చు. ఓకే, I'm sure. మీరు నా ఎక్స్పెక్టేషన్స్ పెంచకండి. హార్టీ కంగ్రాచులేషన్స్. నాటి ఏంటి అక్కడ వెనకాల చూసారా కొత్త టవర్స్ కూడా వస్తున్నాయి. అందులో 16th ఫ్లోర్ చూసారా? అది ఒక 2 floors ఖాళీ ఉన్నాయంట. చూడండి మరి మీరు మధ్య మధ్యలో క్లూజ్ వేస్తుండండి. ఎస్, వంశీ గారు వెనకాల ఉండేటువంటి టవర్స్ లో 2 floors ఖాళీగా ఉన్నాయి. ఒక ఫ్లోర్ నవీన్ కి, ఒకటి నాకు. నెక్స్ట్ ఫంకీ వస్తుంది కదా మనం, అందుకని. ఓకే, ఇంకొక వీడియో ఉంది చూడండి. నెక్స్ట్ వీడియో ప్లీజ్. అది ఆ 2 floors ది ప్లాన్ చూపిస్తున్నారు ఆయన. నీకేది ఏది 4 BHK 5 BHK అని అడుగుతున్నారు. కాదు దీనికెందుకు BGM అసలు? అదే అంటే పాపం శ్రేయస్ మీడియా వాళ్ళు కూడా ఎట్లా తయారయ్యారంటే ఈ 1 month నుంచి ఇది తప్ప ఏం వాళ్ళు ఇంట్లో పడుకునేటప్పుడు కూడా ఇదే పెట్టుకొని పడుకుంటున్నారు. సో అది ఏ ప్లాన్ అనేది మీరే డిసైడ్ అవ్వండి అని చెప్తున్నాను నేను. మీనాక్షి, వాట్ వాస్ హీ షోయింగ్? అది ఆవకాయ పిక్కల్ కొంచెం ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది అని డిస్కస్ చేస్తున్నారు. సో దేవర్ లైక్ సరే ఓకే, కానీ ఇది ఒక స్టోరీ కూడా ఇక్కడ రెడీ అవుతుంది. దేవర్ లైక్ విచ్ స్టోరీ అంటే ఈజ్ లైక్ స్టోరీ బిల్డింగ్, అది 20 story బిల్డింగ్ అని లేకపోతే ఒక కామెడీ స్టోరీ అని. ఎట్లా ఉండేదానివి మీనాక్షి, నవీన్తో తిరిగి ఎట్లా తయారైపోయావు? స్టోరీ బిల్డింగ్ నేర్పించేసా. అదే ఎవరైనా సరే అపార్ట్మెంట్ బిల్డింగ్ అంటారు కానీ స్టోరీ బిల్డింగ్ చెప్తుంది.